యేసుక్రీస్తుతో సహవాసములో ఉన్నారు ఎవరు? శిష్యులు. యేసుక్రీస్తు అప్పటికే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు దేవుడు తన ప్రజల మధ్య చేస్తూ ఉన్నాడు. ఆయన వెనకాలే ఉన్నారు. ఎన్నో కార్యాలను వారు చూస్తూ ఉన్నారు, ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉన్నారు. అయితే మరలా ఈ సమస్య ఎప్పుడైతే వచ్చిందో, ఈ సమస్య వారికి తలెత్తినప్పుడల్లా వారు కొత్తగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సమస్య వచ్చినప్పుడల్లా కొత్తగానే ప్రవర్తిస్తున్నారు. యేసు ప్రభు వారి జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను ఎలా డీల్ చేశారో వారికి తెలుసు. ఏ విధంగా ఎదిరించాడో తెలుసు, ఏ విధంగా ఎదుర్కొన్నాడో తెలుసు. ఎవరికి? శిష్యులకు తెలుసు. కానీ మరలా గాలి వీచినప్పుడు, సముద్రపు పొంగినప్పుడు, ఏమండి ఆ వాటరు ఆ బోట్లోనికి వచ్చినప్పుడు వారు ఏమయ్యారంట? మరలా భయపడ్డారు. అగైన్ అంటే చూడండి, అంటే వారు మరలా భయపడ్డారు. అందుకు యేసుక్రీస్తు అన్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంకా నమ్మకం లేక ఉన్నారా? అంటే అంటే మీరు నన్ను నమ్మడం లేదా? ఇప్పటికే మీ మధ్య నేను ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాను కదా, ఎన్నో కార్యాలు నేను చేసుకుంటూ వచ్చాను కదా, ఎన్నో పరిస్థితులు కూడా నేను మిమ్మల్ని విడిపించుకుంటూ వచ్చాను కదా. అయినా కూడా మరలా మీరు మొదటి నుండి ప్రారంభిస్తారేంటి? మరలా ఏదో తెలియని వ్యక్తులుగా మీరు ప్రవర్తిస్తారేంటి? మరలా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఏంటి అసలు మీ సమస్య ఏంటి? నన్ను నమ్మడం లేదా అని యేసుక్రీస్తు తన శిష్యులని అక్కడ ఆ బాధతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని సగం. ఎందుకంటే దేవుడు ఎన్నో కార్యాలు వారి మధ్య చేశాడు. మన జీవితాల్లో కూడా ఎన్ని కార్యాలు చేసినా ఏమండి మరలా ఏదో సమస్య వచ్చిందంటే మరలా అదే తంతు, అదే విధానం, అదే పద్ధతి. నువ్వు ఉన్నావా? ఉంటే ఎందుకు ఎలా అయ్యింది? నువ్వు నా ప్రార్థనకి ఎందుకు జవాబు అవ్వడం లేదు? ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఏంటి నా పరిస్థితి? ఏంటి నా జీవితము? ఏంటి నా భవిష్యత్తు అని మనం దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆయన పడుకున్నటువంటి యేసుక్రీస్తుని లేపి ఏమన్నాడు తెలుసా? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అగైన్ మనము కూడా అంతే. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనము కూడా ఏం చేస్తామంటే ఏమండి దేవుణ్ణి ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉంటాం. ఇంకెంతకాలం అయ్యా? ఇంకెంతకాలం ఈ పరిస్థితులు? ఇంకెంతకాలం మేము ఎదుర్కోవాలి? ఏమండి మేము ఏ విధంగా బయటపడతాం? మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు? ఎప్పుడు మాకు సహాయం చేస్తావని దేవుణ్ణి మనము కూడా ప్రశ్నించుతాం ఖచ్చితంగా. వారు అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఎవరిని? యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు లేచి గాలిని గద్దించి ఏమండి నిశ్శబ్దమై ఊరుకొనమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను.